మాఘపురాణము 20వ అధ్యాయము. భీముడు ఏకాదశి వ్రతము చేయుట. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటేను ఏకాదశి పరమపుణ్య దినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్వీతమే కదా, ఒక ఘడి ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులను విచారించుచున్నాను. ఉపవాసమున్న దినములనే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరలాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. కాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీనూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశిలలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము. కాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడుకుము, నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించెను. ధౌమ్యుడు వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరముగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును గాన మహాశివరాత్రి మహాత్మ్యము గురించి కూడా వివరించదను, శ్రద్ధాళుడివై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో ఇటుల పలికిరి. శివరాత్రి మహాత్మ్యము. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది. మాఘమాసమందు వచ్చు అమావాస్యకు ముందు రోజు, దానినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ, తటాకమందు కానీ, లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వ వ్రతములతో పూజించవలేను. అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి ఏదీ లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి నాడు ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను. మున్ను శబరీ నది తీరమందు అరణ్యంలో కులీనుడు అను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవు జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదీనూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూర మృగములు సహితం
బోయవానిని చూచి భయపడి పారిపోయేడవి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతువులేమీ కనపడుటలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించినందున పొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువగుచు మంచు కురుస్తున్నట్టు కొమ్ములను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్ములకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడెను. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణంతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు లేవు, కానీ శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణాసన్నమైనప్పుడు ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబురు, నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు శివుడికి నమస్కరించినాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించింది. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీ దూతలు తీసుకొని వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకొని ఉన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనికి కైలాసమునకు తీసుకొని వచ్చినకు భావ్యమా? అంత మాత్రముననే అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా ఈ సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేయునది లేడి చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయిను. మాఘపురాణము 20వ అధ్యాయము సంపూర్ణం.